మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, దేవుడు చాలా స్పష్టమైనటువంటి మాటల చేత మనం బలపరుస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 8వ వచనములో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, దావీదు గారు రాసినటువంటి కీర్తన చాలా చక్కని మాట. యెహోవా నీ కృప నిరంతరముండును అనే మాట కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుల చేత పొందుకునే సహాయము లేక రకరకాల ఆశీర్వాదాలు లేక ఇవన్నీ కూడా కొంతకాలమే కనబడతాయి. నిజంగా శాశ్వతమైనవి కాదు. నిరంతరము మనకి అవి మనకు ఉపయోగకరంగా ఉండేవి కాదు. మనుషులు దగ్గర నుండి పొందుకునే ప్రతి సహకారం కూడా కొద్దిపాటిదే. కానీ ఆయన కృప ఉంటే నువ్వు నిత్యము ఎలా ఉంటావంటే దీవించబడతావు, నిరంతరము కృప పొందిన వాడిగా ఉంటావు. ఈ రోజున దేవుని బిడ్డగా ఎప్పుడు కూడా నీకు ఎలా ఉండాలి?